పెళ్ళిపోతున్నాను అని చెప్పకుండా వచ్చినా కదా ఇంట్లో. అయితే మా అన్న మౌనికక్క దగ్గర పోయి ఫుల్ లొల్లి పెట్టుకున్నంట. నేను మస్తు భయం అవుతుంది, ఏమవుతుందేమో అని. పెళ్ళే మా బ్యాచ్ లో ఒక అమ్మాయి మీరు రాలేదు డ్యూ టు మీ వర్క్స్ వల్ల రాలేదు. మేము రాకుండా ఎలా ఉంటాం ఒక మాట. అవునే, ఎప్పుడు వాళ్ళ ఇంకా నీకు తమ్ముడికి చెప్పకుండా నాటకాలు తెగితే వాళ్ళ అన్న వచ్చి ఇక్కడ మీరే కథలు తెగుతురు, మీరే జడ తెగుతురు అనేది కింద తమాషా చేసిరు తెలుసా. ఇప్పుడు ఎవడో మీరు మంచిగా దొబ్బించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ అన్న వచ్చి పైకి రారా, పైకి వచ్చి మాట్లాడాలంటే అవసరం లేదు, నేను మాట్లాడను, ఇంటికి వచ్చినాక ఎట్లా ఇంట్లో అడుగు పెడతావు నేను చూస్తా, దాన్ని ఈసారి ఎట్లా కొట్టి కొట్టి చంపేస్తా, వీడియోలను నాపి తెంగుతా. నమ్మకం రావాలి అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం భయాలు ఉంటాయి. మళ్ళీ ఏం జరుగుద్దో, ఏమవుతుందో, టెన్షన్స్ అవుతారు ఫ్యామిలీ అన్న తర్వాత. అందుకే పెళ్లి పెళ్లి అంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? కానీ ఇంట్లోకి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? ఇంకా దానికి బుద్ధి చెప్పాల్సిన నువ్వే అట్లా ఎందుకు వేసినావే రేపు. ఎట్లుంటది గలీజ్గా, మీరు అందరు చెడదెంగుతుర్రు, సపోర్ట్ ఎవరు చూసుకొని ఎగురుతుందో, ఆగు వచ్చినాకల్లా దాన్ని ఎట్లా చేస్తున్నావు, వీడియోలన్నీ డిలీట్ చేస్తా, ఏది చూసుకొని ఎగురుతుందో అదే ఉండకుండా నీ యూట్యూబే ఆపేస్తారు. అప్పుడు ఏం చేస్తావు నీ ఫ్యామిలీ? చెప్పింది నేను ఫ్యామిలీకి చెప్పాలి పోకని చెప్పిండ్రు. అరే నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ అరిస్తే పైకి రా, పైకి వచ్చి మాట్లాడాను. పైకి నేను రానాక, పైకి నేను రాను. నేను ఎవరిని చెప్పి పంపిస్తున్నారు చెప్పు మీరు? నేను ఎందుకు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూసి ఎరుగుతుందో వాళ్ళ కాలు చేతులు ఎరిగితేనే సక్క అవుతారు మీరు. అడవైతుందా? రాని వచ్చినాక చూపిస్తా అందరికి. ఎవరిని చూసి ఎగురుతుందో చూస్తా, నేను కూడా ఎవరు వస్తారో చూస్తా. సరే పో, అందరిని వేస్తేనే సక్క అవుతారు మీరు. ఒకసారి నేను ఎక్కువ మాట్లాడుకో, వచ్చినాక నీ చెల్లితో మాట్లాడుకోరా, మీ చెల్లితో మాట్లాడుకో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. మేము కావేరి పెళ్ళికి వచ్చినాం. యాక్చువల్లీ నేను కావేరి పెళ్ళి అని చెప్పకుండా వచ్చిన. మోర్ ఓవర్ నేను మా ఇంట్లో కూడా చెప్పలేను ఇట్లా వెళ్తున్నా అని చెప్పి. మా అన్న కొట్టిండని చెప్పి కోపంలో బయటికి వచ్చేసిన. అట్లా మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఇంత స్టంట్ చేస్తాడు మా అన్న అని నేను అస్సలు అనుకోలేదు. సో నేను లాస్ట్ వీడియో మౌనికక్క దగ్గర కొట్టేసి వచ్చిన. ఇట్లా నేను ఒక అబ్బాయిని కలవడానికి పోతున్నా అది అని చెప్పి. నేను కావాలని ఆ వీడియో కొట్టినా కానీ నేను ఏ అబ్బాయిని కలవలేదు. మేము వచ్చింది కావేరి పెళ్ళికి. ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు వీడియోలో. నేను సుమిత్ర మేమందరం ఒకటే దగ్గర ఉన్నాం. మేము పెళ్ళికి వచ్చినాం. అయితే ఇంతకుముందే నాకు అక్కడ ఉన్న అక్క వాళ్ళు కాల్ చేసిరు, మీ అన్న వచ్చి రచ్చ రచ్చ చేసిండే ఇంటి దగ్గర. అసలు నువ్వేమనుకున్నావే, ఇంట్లో చెప్పి పోవాలి కదా అట్లీస్ట్. ఎంత పెద్ద లొల్లి చేసిండు తెలుసా మౌనికక్క. మీకు కూడా ఒరులిండు. అక్క నీకు చెప్పేపోయింది అక్క, అట్లీస్ట్ నువ్వు మాకు ఫోన్ చేస్తే మేమైనా అప్పుడు ఆ పిల్లతో మాట్లాడేవాళ్ళం కదా అక్క. ఇప్పుడు ఆమె వచ్చినా సరే అవసరం లేదక్క మాకు. ఏందక్క ఇజ్జత్ తీసే పనులు చేస్తారు ప్రతిసారి అది అని చెప్పి చాలా సీరియస్ అయిందంట. మౌనికక్క కాల్ చేసిన 2 times లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు కాల్ చేస్తా. అసలు ఈ మ్యాటర్ పండుగే చెప్పలేను, ఇంకా ఒకసారి దానికి కూడా చెప్తా. ప్రశాంతంగా కూర్చుని పాపం ఇప్పుడు దానికి ఏం కలిసి వస్తుంది. వస్తే నేను స్టోరీ చెప్పాలి, హెల్ స్టోరీ చెప్పే. పొక్కులు కొడుతీ ఏమైంది అనుకుంటున్నావు? నేను పెళ్ళిపోతున్నాను అని చెప్పకుండా వచ్చినా కదా ఇంట్లో. అయితే మా అన్న మౌనికక్క దగ్గర పోయి ఫుల్ లొల్లి పెట్టుకున్నంట. నేను మస్తు భయం అవుతుంది, ఏమవుతుందేమో అని. రావాలన్న భయం అవుతుంది నిజంగానే. అట్లా అయ్యిందంట. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిరు. ఫోన్ చేసి ఇట్లా మీ అన్న వచ్చి ఇక్కడ లొల్లి పెట్టుకున్నాడు, ఆల్రెడీ పోయేటప్పుడు చెప్పలేవంట కదా అని చెప్పారు. వాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టినా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే. నువ్వు ఏం మాట్లాడు, జస్ట్ ఫోన్ చేస్తా నీకు ఇస్తా అంతే. అడుగు ఏమైంది అక్క. వస్తే ఒక నిమిషం ఆగు. హలో హలో. వస్తే ఏంటి ఏదో అయిందంట, తమ్ముడు వచ్చి ఏదో చేస్తున్నాడంట సన వాళ్ళ అన్నయ్య. వస్తే చెప్పకుండా ఎట్లా పోతారే, నాకు అర్థం కాదు మీరంతా. వస్తే నేనైతే పెళ్లికి వచ్చానే, అది ఎందుకు అవును నువ్వు వచ్చింది? పెళ్లికే పోయిర్రే. జోక్ అప్పటికి నాతో వీడియో కొట్టినప్పుడు నేను సన్నకి ఏం చెప్పిన అడగ వజన. వస్తే మనం కూడా వచ్చింది పెళ్ళికే కదా, సాయి కూడా అది ఇది అని చెప్పి ఏదో నేను ఊరికి చెప్పినా అని నీకు కూడా చెప్పినా కాదే. ఫస్ట్ వాళ్ళ పెళ్ళే మా బ్యాచ్ లో ఒక అమ్మాయి మీరు రాలేదు డ్యూ టు మీ వర్క్స్ వల్ల రాలేదు. మేము రాకుండా ఎలా ఉంటాం ఒక మాట.
అవునే, చెప్పు వాళ్ళ కానీ తమ్ముడికి. చెప్పకుండా నాటకాలు తెగితే వాళ్ళ అన్న వచ్చి ఇక్కడ మీరే కథలు తెగుతురు, మీరే జడ తెగుతురు అనేది కింద తమాషా చేసిండు తెలుసా. ఏంటి చెప్పాలి? అదో ఈ మేడంకి నేను చెప్పు, ఏం చెప్పాను నాతో అడుగుతా ఉందని నాకు. చెప్పు. మేమందరం ఒక దగ్గరే ఉన్నామని చెప్పు. తీసుకొస్తామని చెప్పు. వస్తే నేను తీసుకొస్తాం వాళ్ళ ఏంటి? ఫ్యామిలీకి ఆల్రెడీ గొడవ అయింది, ఆల్రెడీ పంచాయతీలు అవుతున్నాయి దాని ఇంట్లో. ఎవరు అగో మేము నమ్ముతలేడు దాన్ని. ఒక మాట అలాంటప్పుడు చెప్పకుండా ఎట్లా పోతుంది చెప్పేది. ఒక మాట చెప్పాలంటే మేము ఎప్పుడో ఒకసారి అమ్మ పుణ్యంకి బయటికి పోతాం మేము. అవునే, ఇప్పుడు విను పెళ్లి విను. అనే ఒక ఇప్పుడు టాపిక్ తీసుకొని మేము నేను బయటకు అసలు వచ్చాము. ఇక్కడ కూడా మనశ్శాంతి లేకపోతే ఇది ఎందుకు వదినా? ఎర్రిపుగులా మాట్లాడద్దు పండు. నేను పోవడంలో తప్పు లేదంటున్నా, దానికి ఫ్యామిలీకి చెప్పివో అని చెప్పినా. నేను నువ్వని ఎందుకు మేబీ అడ్రస్ చెప్పి రావాలి కదా. నీకు గొడవ ఎవరిని ఇప్పుడు ఎవడో మీరు మంచిగా మాట్లాడట్లేదు. దొబ్బించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ అన్న వచ్చి పైకి రారా, పైకి వచ్చి మాట్లాడంటే అవసరం లేదు నేను మాట్లాడను, ఇంటికి వచ్చినాక ఎట్లా ఇంట్లో అడుగు పెడతావు నేను చూస్తా, దాన్ని ఈసారి ఎట్లా కొట్టి కొట్టి చంపేస్తా, వీడియోలను నాపి దెంగుతా. ఎవరు చూసుకొని ఎగురుతుందో అందరిని ఇచ్చేస్తా అంటుండు వాళ్ళన్న. పిచ్చి తెంగిందా మీకైనా తెలివిలేదా జర? చెప్పి ఓడల్లో తప్పేంటి, ఫ్యామిలీ కాకపోతే ఇంకెవరు అడుగుతారు మనల్ని. నాకైతే ఫస్ట్ ఇది చెప్పలేదన్న విషయమే తెలియదు. దాన్ని వెనకేసుకుంటేనే వద్దాం, అది చేసేటి అని చేస్తుంది. దాన్ని అదేం వెనకేసుకొస్తే చేసింది వాళ్ళ మరి ఏం వాళ్ళ వస్తే చేయబట్టే కదా అదేం చెప్పకుండా చేసా వాళ్ళకి తప్పు. ఇంకోసారి ఇంకొకటి ఇప్పుడు తప్పు అంటే వేరే వాడితో మాట్లాడడం, వేరే వాడితో దొరికిపోవడం కాదు, లేకపోతే ఇంకేదో దొంగతనం చేయడం అంటే తప్పని కాదు. ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. ఎక్కడికన్నా పోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎట్లా పోతారు, బయటకు అడిగి ఎట్లా పెడతారు. అది ఇప్పుడు ఉంటుంది ఏం సింగిల్ రూమ్ తీసుకొని మన ఫస్ట్ లాగా ఫ్లాట్ లో ఉంటలేం, ఇంట్లో ఉంటున్నాం. రెస్పెక్ట్ఫుల్ గా చెప్పి తెంగాలి. పంపిస్తారా పంపిరా తర్వాత గొడవ పెట్టుకొని చెప్పి పోవాలి. అసలు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట అది. ఇగో వాళ్ళ అమ్మనైతే దొబ్బుతుందంట వాడిని. ఒక మాట చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు ఎంత ప్రెజర్ చేస్తే ఈ పిల్ల అలా చెప్పకుండా వచ్చి ఉంటది. సరే ఎన్ని రోజులు అవుతుంది బ్రేకప్ అయ్యి? అది ఇంట్లో ఉండబట్టి 1 మంత్ కూడా అవుతుంది సరికి 1 మంత్ అవుతుంది. అయిపోయింది. 1 మంత్ అయిపోతుంది అంతే. 13 days 6 నెలలు ఒకసారి నమ్మకం రావాలి అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం భయాలు ఉంటాయి. మళ్ళీ ఏం జరుగుద్దో ఏమవుతుందో టెన్షన్స్ అవుతారు ఫ్యామిలీ అన్న తర్వాత. అందుకే పెళ్లి అంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళన్న కళ్ళలో కోపం కన్నా నాకు బాధ ఎక్కువ కనిపించింది. ఇప్పుడు వచ్చినాక ఇంటికి రానియాడంట. మరేం ఏడుంటదంట అక్క, ఇంటికి వచ్చాక రానియాడంట, అడుగు కూడా పెట్టనియాడంట. పోనీ రాని పోనీ మేము పెట్టుకుంటాం, మా ఇంట్లో పెట్టుకుంటాం. నువ్వు పండు సిగ్గుందా అట్లా మాట్లాడడానికి? ఫ్యామిలీ సఫర్ అవుతుందంటే నేను పెట్టుకుంటా అంటే ఎర్రిపుగ్లా మాట్లాడతావు అంటే ఫ్యామిలీని వదిలిదేమంటున్నావు ఇప్పుడు? వదిలేమంటలే, వాళ్ళ కోపం తగ్గేంత వరకు నా దగ్గర పెట్టుకుంటా అంటున్నాను. ఎవరి దగ్గర పెట్టుకున్నా? ఇప్పుడు వస్తే దాన్ని ఎవడైనా పెట్టుకుంటాడే, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇంట్లో ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? ఇంకా దానికి బుద్ధి చెప్పాల్సిన నువ్వే అట్లా ఎందుకు వేసినావు ఎరిపు? ఎందుకు చేసినావంటే వాళ్ళ ప్రెజర్ ఎక్కువ. దాన్ని తెంగు మరి పక్కన ఉన్నదాన్ని నాకు చెప్తున్నావు నువ్వు. దాన్ని తిట్టు ఫస్ట్. దీంతో మాట్లాడు. నేను ఎందుకు చెప్పకుండా వచ్చినా అంటే వాళ్ళు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి. మాట్లాడినా మాట్లాడకుండా నీ తప్పు సానా, నువ్వేమన్నా చేసుకో. వాడు ఎట్లా మాట్లాడిండో తెలుసా? నీకు పెడతా చూడు, ఇది వీడియో కొట్టు బరాబర్. నేను మాట్లాడి పెడతా నీకు, ఇలా రికార్డింగ్ లో ఇన్వాల్వ్ చేస్తా. ఎట్లా మాట్లాడిండి ఏం మాట్లాడిండో చూపిస్తా నీకు తమాషా. ఎట్లుంటది గలీజ్గా మీరు అందరు చెడదెంగుతుర్రు. సపోర్ట్ ఎవరు చూసుకొని ఎగురుతుందో ఆగు, వచ్చినాకల్లా దాన్ని ఎట్లా చేస్తానో వీడియోలన్నీ డిలీట్ చేస్తా. ఏది చూసుకొని ఎగురుతుందో అదే ఉండకుండా నీకు యూట్యూబే ఆపేస్తారు. అప్పుడు ఏం చేస్తావు నీ ఫ్యామిలీ? చెప్పు, సైలెంట్ గా ఉన్నావు ఎందుకు? చెప్పు, వస్తలే మాటలు. చెప్పకుండా పోయినావు నవ్వుకుండా. నీకు అసలు నువ్వు చిన్న పిల్లవనాలా పెద్దదానివనాలా? నిన్ను ఎట్లా ఒకసారేమో పెద్దదానిలా మాట్లాడతావు మెచ్చుడు అమ్మాయిలాగా, ఒకసారేమో పిల్ల పూగులా వేస్తావు. నీకేం చెప్పాలి? నా మైండ్ బాగాలేదు, అట్లనే కావేరి పెళ్లి చూసుకొని వద్దామని చెప్పి పెళ్లికి పోవడం తప్పు కాదు, చెప్పి పోకపోవడం తప్పు. చెప్పి పోవాలి. అమ్మా ఇట్లా అవుతుంది, నీకు దండం పెడతా, నేను మంచిగా వేసి వస్తా, నేను ఉన్న ఫీల్డ్ లో అందరినీ కలుపుకోవాలి, అందరితో మంచిగా ఉండాలని చెప్పి దింగాలి. అది మీకు లేదు, మీకు రాదు బుద్ధి. నేనేం చేయాలి నువ్వు చెప్పు. సరే నేను వచ్చినాక మాట్లాడతా, రేపు వస్తా. ఏం మాట్లాడతావు? మీ అన్న నీకు రికార్డింగ్ వీడియో పంపిస్తా ఇప్పుడు. మీ అన్నది ఎంత తమాషా చేసిండు. పంపి చూస్తా, రేపు వచ్చినాక మాట్లాడతలే, నాదే తప్పులే అయినా. మీకు అసలు భయం లేదు అసలు కొంచెమన్నా? వాళ్ళు నీకోసమే చెప్తారు కదా సనా. చెప్పు, ఎవడన్నా వేరే వాడి కోసం చెప్తురా? వాళ్ళు నీకోసమే, నీ మంచిగా చెప్పేది. అదేనే నేను వచ్చినాక మాట్లాడతలే, మా అన్నకు ఫోన్ చేసి. సరేనా? ఏం మాట్లాడతావు? నేను ఇంట్లో అడుగు కూడా పెట్టనివాడు. చూద్దాం ఏమైతుందో వచ్చినాక.
ఏమైతే తొక్కు వదిలేస్తారో అప్పుడైతే నువ్వు చల్లబడతావు. ఈసారి రెడీగా ఉన్నాడు నిన్ను దొక్కడానికి. ప్రతిసారి అంటే మానవులు ఏం కాదు, చిన్నపిల్ల చిన్నపిల్ల అని నా చెప్పిన ఎవడు మాట్లాడగలుగుతాడు ఇప్పుడు? నాకైతే బీపీ ఉంది. నువ్వు వచ్చాక చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది వైజాగ్ నుండి వచ్చాక. ఇందా తమాషా ఏందో చూస్తావు, ఇక వాళ్ళు అంత సీరియస్గా ఉన్నారు. సరే నేను ఫస్ట్ నాకు అది పంపి నేను చూస్తా ఏం చేసిండో వాడు. సరే సో గైస్ వీడు ఎందుకు ఇట్లా చేసిండో అర్థమైతే లేదు, పిచ్చి లేపిస్తాడు నాకైతే. నేను వచ్చింది పెళ్ళికి, పోంటే వచ్చేస్తా కదా 2-3 రోజులు అయితే అనుకోవచ్చు కదా. మా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పోయి మౌనిక దగ్గర నా ఇజ్జత్ తీయనీకుంటాడు ప్రతిసారి. కట్ చేయ కెమెరా కట్ చేయి, పిచ్చి దింపిస్తారు అందరు కలిసి నాకు. నా అరే పైకి రారా. రానక్క నేను పైనకి. ఆమెకి ఎట్లా పంపిస్తారక్క మీరు తెలిసి కూడా? అరే మేము ఎందుకు పంపిస్తాం రా? కాదక్క మీకు చెప్పకుండా పోయింది అక్క ఆమె. చెప్పు. అరే నిజంగా నాకు జోక్ గానే చెప్పకుండా పోతుంది ఆమె. ఎందుకు పంపిస్తున్నారు మీరు చెప్పు? నేనెవరు రా పంపించడానికి? కదా మీ ఇంట్లో ఎవరిని చూసి ఎగురుతుందా మీ చూడు చెప్పు. అరే వచ్చినాక నువ్వు మాట్లాడరా. వచ్చినాక కాదక్క మీకు తెలియదా? నాకు నిజంగా తెలియదు, ప్రామిస్ రా. ఎట్లా పోతా చెప్పు, మీకు చెప్పి పోతుందిగా వచ్చి ఆమె మొత్తం చెప్పింది నేను ఫ్యామిలీకి చెప్పండి పోకని చెప్పిండ్రు. అరే నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ అరిస్తే పైకి రా, పైకి వచ్చి మాట్లాడండి. పైకి నేను రానాక, పైకి నేను రాను. నేను ఎవరిని చెప్పి పంపిస్తున్నారు చెప్పు మీరు? నేను ఎందుకు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూసి ఎగురుతుందో వాళ్ళ కాలు చేతులు ఎరిగితేనే చక్క అవుతారు మీరు. అర్థమవుతుందా? అది వచ్చాక మాట్లాడు కదరా నువ్వు. వచ్చాక కాదక్క ఎట్లా పంపిస్తారు మీరు చెప్పండి? నేను ఎందుకు పంపించిండ్రా? పిచ్చి తెంగిందా నీకు? ఏదో మాట్లాడతావు. చెప్పకుండా పోతుందా ఆమె? అరే నువ్వేమైనా అనుకోరా, మీకు చెప్పకుండా పోతుందా అక్క ఆమె? నువ్వేమైనా అనుకో, నాకైతే చెప్పిపోలే. నువ్వు ఆ పిల్ల వచ్చినాక మాట్లాడుకో ఆ పిల్లతో. ఏమో అక్క రానామే ఆమె సంపకుండా చూడు. ఈసారి కాలు చేతులు ఏదో ఇంట్లో కూర్చోబెడతా. సరే ఓరా, ఇప్పుడు వస్తే పైకి వచ్చి నాతో మంచిగా మాట్లాడు. రానాక నేను పైనకి ఎందుకు వస్తా చెప్పు? మీరు చెప్పినారా అన్న ఒక మాట అవుతుందని చెప్పినారా? నేను చెప్పిన ఆ పిల్లకి వీడియో మొత్తం చూడరు ఒకసారి. మాకు చెప్పాలిగా అక్క ఒక మాటైనా చెప్పినారా మీరు? మీ ఇష్టం రా, చెప్పాలిగా చెప్పినారా? మేము అరే పైకి వచ్చి మాట్లాడరా, కింద గొడవలాగా ఎందుకు రా? గొడవ కాదక్క మీరు చెప్పి పంపిస్తే ఒక మాట ఉంటుంది. సరే నువ్వు ఇప్పుడు సన వచ్చినాక మాట్లాడుకోపోరా. ఏందాక మీరు గిట్ల చేస్తారు మొత్తం చెప్పి పంపిస్తారా? సరే వదిలే, నాకు తెలియదురా. ఏమో అక్క ఆమె రాని వచ్చినాక చూపిస్తా అందరికి. ఎవరిని చూసి ఎగురుతుందో చూస్తా నేను కూడా, ఎవరు వస్తారో చూస్తా. సరే పో, అందరిని వేస్తేనే చక్కగా అవుతారు మీరు. ఒకసారి నేను ఎక్కువ మాట్లాడకు, వచ్చినాక నీ చెల్లితో మాట్లాడుకోరా. మీ చెల్లితో మాట్లాడుకో. ఎవరితో చిల్లతో మాట్లాడు, ఫోన్ చేస్తే ఫోన్లే లేపుతలేదు ఆమె తెలుసా? ఎందుకు పంపిస్తారు మీరు అసలు? దాన్ని ఏదో నేను బట్టలు కాక ఇక్కడ పోతే చెప్పాలని. అది నువ్వు వచ్చి మీ చెల్లితో మాట్లాడుకోవాలి తమ్ముడు. కాదక్క మీకు చెప్పకుండా పోతుంది ఆమె. చెప్పినాక ఫ్యామిలీకి చెప్పని చెప్పినా వాళ్ళు భయపడతారు. నీకు చెప్పకుండా నువ్వు చెప్పాలి కాక ఒక మాట. నేను చెప్పినా నీకు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ చేయలేవురా? ఏడేసినా ఒక ఫోన్ రాలేదు నాకు తెలుసు. ఒరే నీ నెంబర్ నాకు తెలియదు రా. నేను మీ అమ్మకి వేసినా నీకు చేసిన అదిలే కానీ. సో గైస్ నాకు అసలు సంబంధమే లేదు, నాకు చెప్పి పోలేదు సన. ఏమన్నదంటే జస్ట్ నేను ఏదో ఫన్ చేస్తుంది ఇంట్లో చెప్పే పోతా అనుకున్నా. వాళ్ళ అన్న వచ్చేమో ఎవరు న్యూస్ ఎగురుతుంది న్యూస్ ఎగురు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆమెకి ఇష్టం, ఆమెకి వీడియో పంపిస్తా, ఏం చేసుకుంటా చేసుకో.